హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ జర్నీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేయడమో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకున్నాం. ఈరోజు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని యాజ్ యూజువల్ మన బేసిక్ ఫస్ట్ ఫ్యూ థింగ్స్ వేసుకుంటాము. ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని పట్టా లవంగం యాలకులు బిర్యానీ ఆకు లవంగం వేసేసుకొని ఒక 1 to 1.5 minutes సోక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 to 4 పచ్చిమిర్చీస్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని అది వేసుకోవాలి. అది ఒక 1 minute సాట్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అది కూడా బాగా సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అయ్యే ప్రాసెస్లో చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులోకి ఉప్పు కారం అండ్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఉడికించాలి. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చాక కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఒక 5 to 10 minutes వరకు ఉడికించాలి. సో చికెన్లో ఉన్నది ప్లస్ టమాటోలో ఉన్న వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడికినాక ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. సో చూసారుగా చికెన్ అండ్ టమాటోలో ఉన్న వాటర్ ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. సో మనం ఇక్కడ కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది. బట్ లేదు జస్ట్ ఫ్రైగా ఉండాలంటే ఈ వాటర్లోనే సాల్ట్ అండ్ కారం వేసుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు కర్రీకి సరిపడేంత కారం అండ్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 7 minutes మళ్ళీ సిమ్లో ఉడికించుకోవాలి. సో చూసారుగా వాటర్ పోసుకోకుండానే ఎంత థిక్ గ్రేవీగా ఎలా వచ్చిందో. సో మనకి గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ పోసుకుంటున్నాం ఇప్పుడు, ఆరెల్స్ ఇలానే మనం కూడా తీసుకోవచ్చు. అండ్ వాటర్ పోసుకున్న తర్వాత అగైన్ వాటర్ కొంచెం గ్రేవీ లాగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా మన చికెన్ వేడివేడిగా రైస్తో సూపర్గా ఉంటుంది. అండ్ ఫైనల్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆప్షనల్గా చికెన్ మసాలా వేసాను. అది వేసుకున్నాక అది ఫైనల్గా దించేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇంకా స్టవ్ కట్టేయడమే. అండ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.